నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను కించపరుస్తూ వాళ్ళ ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఆర్జీవీ పోస్టులు పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అందుకుగాను ఆయన ప్రభుత్వం మారాక కేసులను కూడా ఎదుర్కొన్నారు. ఆయనకు నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వెళ్ళినా కూడా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి టీవీ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చిన పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ ఎప్పుడెప్పుడు ఆర్జీవీ అరెస్ట్ ఉంటుందా అనుకున్న టైంలో ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళడం. సో ఈ స్టోరీ అంతా మనకు తెలిసిన విషయమే. అయితే ఎప్పుడైతే తాజాగా ఎవరికి ఊహించని విధంగా ఫైబర్ నెట్ కి జీవీ రెడ్డి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశాక దానిలో జరిగిన అవకతవకలన్నీ బయట పెడుతున్నారు. ఇక అందులో భాగంగానే ఆర్జీవీ భాగవతం కూడా బయటకు వచ్చింది. ఇక ఎన్నికల ముందు జనాల్ని ప్రభావితం చేస్తూ తీసినటువంటి వ్యూహం కావచ్చు, శబదం కావచ్చు, ఈ రెండు సినిమాలకు కూడా దానికి అర్హతకు మించి డిజిటల్ కార్పొరేషన్ నుంచి 2 కోట్ల మేర ఆర్జీవీకి ముడుపులు ఇచ్చారు అని ఇప్పుడైతే మరి జీవీ రెడ్డి బయట పెట్టడం జరిగింది. దీనికి గానీ ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారు అంటున్నారు. మరి ఇకనైనా ఆర్జీవీ అరెస్ట్ ఉండబోతుందా, మరి ఆ అమౌంట్ కూడా తిరిగి కట్టాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఆయన కడతారా, అసలు ఆర్జీవీ విషయంలో ఏం జరగబోతుంది, ఇది ఒక్కటేనా, దీని వెనక ఇంకెన్ని ముడుపులు ఆయనకు అందాయి అన్న విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సత్యమూర్తి గారు, ముందుగా మీరు చెప్పండి. ఆర్జీవీ అంశం మొన్నటి వరకు చాలా హాట్గా నడిచింది. సో పోలీసులకు మాత్రం దొరకకుండా అన్ని మీడియా ఛానల్స్కి ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అలాగే అల్లు అర్జున్ అంశం తర్వాత ఆయన మళ్ళీ పోస్టులు పెట్టడం కూడా జరిగింది. సో ఇదంతా నిన్నటి వరకు అంశం. అయితే ఈరోజు ఎవరు ఊహించని విధంగా ఫైబర్ నెట్లో జీవీ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక ఆర్జీవీకి ముడుపులు ముట్టాయని బయటపెట్టారు. సో మరి ఇప్పుడు ఆర్జీవీ దీనిపైన ఏం మాట్లాడతారు, అసలు ఇది ఏ మలుపు తిరగబోతుంది, ఏం చెప్తారు? ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో కొన్ని మార్ఫుడ్ ఫోటోలు పెట్టాడు. ఆ మార్ఫుడ్ ఫోటోలు కూడా ఎవరివి అంటే చంద్రబాబు నాయుడువి, పవన్ కళ్యాణ్, లోకేష్కి సంబంధించి కొన్ని మార్ఫుడ్ ఫోటోలు పెట్టాడు అనేది పోలీస్ కేసు. ఆ కేసుకి సంబంధించి రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేస్తారా చేయరా అని చాలా కాలం ఇది జరిగింది. రామ్ గోపాల్ వర్మకి నోటీసులు ఇచ్చారు. ఇదంతా జరిగింది. ఆ ఆస్పెక్ట్ వేరు, ఈ ఆస్పెక్ట్ వేరు. అంటే వేరు రెండు కేసులు, వేరు కేసులు. ఈ 2 కేసులకి ఒక లింక్ ఒకటి ఉన్నది. ఆ లింకు మనం ఇప్పుడు ఈ రోజున చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏంటి అంటే ఇప్పుడు మార్ఫుడ్ ఫోటోలు పెట్టిన రామ్ గోపాల్ వర్మకి పోలీసులు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినప్పుడు ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పాడు అంటే ఆర్జీవీ 2 సినిమాలు తీశాడు, వ్యూహం, శపథం అని 2 సినిమాలు తీశాడు. రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలు తీస్తే తప్పు, చంద్రబాబు నాయుడు వివేకం అనే సినిమా తీశాడు, ఆయన సినిమా తీస్తే కరెక్టు, మేము సినిమా తీస్తే తప్ప అన్నాడు. కట్ చేస్తే జీవీ రెడ్డి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన ఇంకొక విషయాన్ని చెప్పాడు. ఏంటి అంటే ఈ వ్యూహం సినిమాని ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ వాళ్ళు కొనుక్కొని దాన్ని తీసుకొని దానికి 2 కోట్లు ఇచ్చారు అని. అది మామూలుగా అగ్రిమెంట్ ఏముంటుందంటే ఏపీ ఫైబర్ నెట్లో ఈ సినిమాలు చూసిన దాని మీద ఆ వ్యూస్ మీద డబ్బులు ఇస్తారు. ఒక వ్యూ మీద యూట్యూబ్ రెవెన్యూ ఉంటుంది కదా, యూట్యూబ్ మ్యాట్రిక్స్ ఉంటుంది కదా, అట్లా దానికి కూడా పెట్టారనమాట. అంటే ఎంతమంది చూస్తే అందులో ఒక రూపాయి జనరేట్ అయింది అనుకోండి, దాంతో ఒక 50 పైసలు ప్రొడ్యూసర్కి, ఒక 50 పైసలు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇట్లా బ్రాడ్ అగ్రిమెంట్ ఒకటి ఇట్లా ఉంటుంది. కానీ రామ్ గోపాల్ వర్మ సినిమాకి అంటే రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే మీరు కన్ఫ్యూజ్ కామాకండి. రామ్ గోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి క్యారెక్టర్ని హీరోగా చూపిస్తూ తీసిన సినిమా. ఆయనే హీరో. మరి హీరోగా ఆయన ఉన్నప్పుడు విలన్లు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల క్యారెక్టర్లు, వాళ్ళ మనుషుల్ని పోలిన క్యారెక్టర్లను పెట్టి వాళ్ళని విలన్లుగా చూపించాడు. అంటే ప్యూర్ పొలిటికల్ డిస్టార్టెడ్ స్టోరీ. పొలిటికల్ స్టోరీని కూడా డిస్టార్ట్ చేసి వాస్తవానికి విరుద్ధంగా తీసిన ఒక రాజకీయ సినిమాకి ఏపీ ఫైబర్ నెట్ వాళ్ళు 2 కోట్లు ఇచ్చారు.
దానికి వచ్చిన వ్యూస్ ఎన్ని, దానికి ఇచ్చిన రెవెన్యూ ఏంటి, అంటే ఒక్కొక్క వ్యూకి 11,000 రూపాయలు ఇచ్చినట్టు. మామూలుగా అయితే 2 లక్షలు ఇవ్వాలంట, 2 లక్షలు ఇవ్వాల్సిందే. అంతే మరి, 11 రూపాయలు ఇవ్వాలంటే 11,000 ఇచ్చారు ఒక్కొక్క వ్యూకి. అంటే ఎంత గ్రాస్ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ అథారిటీ అనేది ఇందులో మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి రామ్ గోపాల్ వర్మ పెట్టిన ఫేక్ ఆ మార్ఫుడ్ ఫోటోల ట్వీట్ని ప్రస్తావించే సందర్భంలో వాటిని ప్రస్తావించకుండా సినిమాల గురించి ప్రస్తావించినప్పుడే అర్థమైంది, అమ్మా ఏదో దీని వెనక ఏదో కుట్ర కుంభకోణం జరిగి ఉంటుంది, లేకపోతే ఈ మనిషి ఇప్పుడు ప్రస్తావించడు. రామ్ గోపాల్ వర్మని ప్రొటెక్ట్ చేయటానికి అడ్వాన్స్డ్గా ఈ ఎలిగేషన్ రాబోతుంది, నెక్స్ట్ ఈ ఎలిగేషన్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మామూలుగా నేను చూడలేదు కానీ పబ్జీ గేమ్ ఆడతాట ఎక్కువ. అంటే నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు, అది ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్తుంటే విన్నది. ఆ పబ్జీ గేమ్లో అంటే చంపటం, ఎదుటివాడిని చంపటమే ఉంటుందిట. నాకు తెలీదు, నేను ఆ గేమ్ ఎప్పుడు చూడలేదు, చూడని వాడిని ఇంకా ఆడటం కూడా కుదరదు కదా. అట్లా ఒక 10 స్టెప్పులు ముందరికి వేసేసి ఈ మార్ఫుడ్ ఫోటోల మీద డిస్కషన్ మొదలైతే ఇక్కడ ఎండ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఈ విషయాన్ని ముందరే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి ఎంత తెలియగలవాడు. ఈ రోజున బయటికి వచ్చిన ఈ ఇష్యూని జగన్మోహన్ రెడ్డి ముందరే చెప్పాడు. అంటే ముందరే ఈ కుంభకోణం జరిగిన విషయం జగన్మోహన్ రెడ్డి చేశాడు అనేది ఇందులో కూడా ఎస్టాబ్లిష్ అవుతున్న ఫ్యాక్ట్ ఇది. అంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తీసుకుంటే మర్డర్ ఎవడు చేశాడో తెలిసిపోతుంది. అట్లాగే ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇక్కడ రామ్ గోపాల్ వర్మకి ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి 2 కోట్ల రూపాయలు పేమెంట్ ఇచ్చిన ఈ కేసుకు సంబంధించిన సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ చూస్తే దీని మొత్తానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. రైట్ సార్, డివిఎస్ గారు మీరు చెప్పండి. ఈరోజు ఏదైతే ఆర్జీవీ గారికి ఏపీ గవర్నమెంట్ నుంచి నోటీసులు వెళ్ళాయో, ఏవైతే డబ్బులు ముట్టాయో అవి 15 రోజుల్లోగా కట్టాలి అని చెప్పి, సో దీనిపైన మరి ఆర్జీవీ గారు ఎలా స్పందించే అవకాశం ఉంది? 2 లక్షలు ఇవ్వాల్సిన దగ్గర 2 కోట్లు ఇచ్చారంటే ఇప్పుడు సార్ అన్నట్టు దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారి హస్తం కూడా ఉండే ఉంటుంది. సో ఓవరాల్గా దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆ 2 కోట్లు వెనక్కి కట్టేస్తే మరి జీవీ రెడ్డి కేసు వదిలేస్తారు? అలా ఏం లేదు సార్, కేసే. అదే పేరుని నాని కట్టాడు కదా, పేరుని నాని కట్టిన మనోహర్ గారు చెప్పారు కదా, కేసే ఉంటుంది, ఫైనే అని. అంటే 2 సార్లు కట్టాడు పేరుని నాని. ఒకసారి 1 కోటి రూపాయలు, ఒకసారి 70 లక్షలు. 1,70 లక్షలు ఆ రేషన్ బియ్యం మార్కెట్ వాల్యూ ఎంతో ఆ గోడౌన్లో, పేరుని నాని భార్య గోడౌను, వాళ్ళ అత్తగారి గోడౌను, ఆ మాయమైన బియ్యం ఖరీదు నేను కట్టినప్పుడు ఇక కేసు ఎందుకు? అట్లాగే ఇప్పుడు ఈ 2 కోట్లు కూడా ఆర్జీవీ కట్టేస్తాడు, కేసు తీసేస్తారా అని అడుగుతున్నా. అంటే ఏది ఇప్పుడు డబ్బు కడితే దొరవుతాడా అని అంటాడా కొల్లు రవీంద్ర? మళ్ళా ఇప్పుడు ఈరోజు క్విడ్ ప్రోకో ఏది, జగన్మోహన్ రెడ్డి ఇంటి పేరే క్విడ్ ప్రోకో, అటు వ్యాపారంలో క్విడ్ ప్రోకో. గతంలో ఏదో వాళ్ళ నాన్న బతికున్నప్పుడు ఆయన వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే ఈ భారతీయ సిమెంట్స్, సాక్షి ఛానల్ మీడియా, ఇందిరా టెలివిజన్, జగతి పబ్లికేషన్స్, ప్రభుత్వాలతో మీరు భూములు తీసుకోండి, నీళ్లు తీసుకోండి, గనులు తీసుకోండి, మా అబ్బాయి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఇవాళ మరి 1000 కోట్ల సామ్రాజ్యాలు, అటు మీడియా సామ్రాజ్యం, ఇటు సిమెంట్ ప్లాంట్ల సామ్రాజ్యం, పవర్ ప్లాంట్ల సామ్రాజ్యం, ఇవన్నీ వచ్చేసిన పరిస్థితుల్లో అది వ్యాపారంలో క్విడ్ ప్రోకో. ఇదేంటి రాజకీయంలో క్విడ్ ప్రోకో? మనం చూసాం 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిత్వం, 12 ఏళ్ల రాజకీయ పార్టీ నిర్వహణ. ఇదేంటి పాలిటిక్స్లో క్విడ్ ప్రోకో? నీకెంత నాకెంత, చివరికి ప్రజలకి ఓట్లకు కూడా బటన్లు అన్నాడు. ఏది 136 సార్లు బటన్లు నొక్కా మీరు నాకు ఓట్లు వేయాలా అంటే, మీకు నేను అంత ఇచ్చాను కాబట్టి మీరు నాకు ఇవ్వండి అంటే, అటు ఓటు దగ్గర కూడా క్విడ్ ప్రోకో చేశాడంటే ఇప్పుడు ఇదేంటి? ఇప్పుడు నువ్వు చెప్పేది సినిమాల్లో క్విడ్ ప్రోకో. మా నాన్న చరిత్ర, నా చరిత్ర సినిమాలు తీయండి, గవర్నమెంట్ డబ్బులు మీకు ఇప్పిస్తా అంటే సినిమాలు తీయడంలో కూడా క్విడ్ ప్రోకో అంటే, ఇప్పుడు ఆ యాత్ర సినిమా తీసిన డైరెక్టర్కి ఎక్కడో 2 ఎకరాలు ఇవ్వబోయాడంట హార్స్లీ హిల్స్లో స్టూడియో కట్టుకోవడానికి. వాళ్ళ నాన్న చరిత్ర యాత్ర 1, యాత్ర 2
అక్కడ 2 ఎకరాలు ఇస్తా స్టూడియో పెట్టుకోమని దాని మీద గోల పుట్టింది అప్పట్లో. అతని పేరు ఏదో ఉంది, మహియా. ఇప్పుడు అసలు ఎలా క్విడ్ ప్రోకో అనేది ఆయన ఇంటి పేరు అవుతుంది అనేది ఇక్కడ నీకు చెప్తున్నా దీంట్లో. ఇప్పుడు వ్యూహం సినిమా టికెట్ ఎంత కమ్మాడు? టికెట్ ఖరీదు 11,000. టికెట్ ఖరీదు 11,000. సినిమా టికెట్ ఎంత కమ్మాడంటే 150 రూపాయలు పెడితేనే ఒక్కడ కూడా రాలా. అంటే బాహుబలి టికెట్ కన్నా నీకు పుష్ప టికెట్ కన్నా ఈ ఫైబర్ నెట్ లో టికెట్ ఖరీదు 11,000. ఆర్జీవి సినిమా టికెట్ జగన్మోహన్ రెడ్డి ఫైబర్ నెట్లో 11,000 అమ్మించాడు అనమాట. అంటే మీరు ఇప్పుడు మన సత్యమూర్తి గారు చెప్పిన రివ్యూ రీచెస్ ఏంటది వ్యూస్ ప్రకారం చూస్తే 1863 మంది ఆ సినిమా చూస్తే, మొత్తం రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 25. అంటే 13 జిల్లాలను 25 చేశాడు. రాష్ట్రంలో ఎన్ని మండలాలు ఉన్నాయి? 640 ఏమో ఉన్నాయి. ఎన్ని గ్రామాలు? మొన్నే పవన్ కళ్యాణ్ లెక్కేదో చెప్పాడు, గ్రామాల్లో సదస్సులు పెట్టి 14,000 గ్రామాల్లో ఫైబర్ నెట్లో వీళ్ళు సినిమా రిలీజ్ చేస్తే ఎంతమంది చూశారు? 1863 మంది చూశారంటేనే ఆ సినిమాలో ఎంత సత్తా ఉందో తెలుస్తుంది కదా. కాకపోతే దానికి ఇచ్చిన డబ్బు. అసలు ఇంకోటి ఏంటంటే మొత్తం వైసీపీ అధికారంలో ఉంది అంటే వైసీపీ వాళ్ళు కూడా చూడలే ఆ సినిమా. అంటే మొదట్లో పాపం యాత్ర 2 అప్పుడు ఏం చేశారు, ఆ ఎమ్మెల్యేలంతా హాల్స్ దగ్గరికి వెళ్ళి రెండు అని చెప్పి ఏదో నింపే ప్రయత్నం చేయటం వల్ల ఏదో కొంత నడిచింది. సాక్షి పేపర్ అంటే ఎలాగోలా బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళి వేయొచ్చు సార్, సినిమాని అలా చూపిలేం కదా. చూసావా అతను ఎంత తెలివిగలాడో అన్నాడు సత్యమూర్తి గారు ఇందాక. ఇది తెలివి కాదు, అతి తెలివి అంటావా? అతి నిజాయితీ, అతి మంచితనం, లేకపోతే అతి తెలివి కాదు, కంత్రి తెలివి. అంటే కంత్రి సినిమా వాడెవడ ప్రొడ్యూసర్ జూనియర్ ఎన్టీఆర్తో తీశాడు, తీయాల్సింది ఎవరితో? జగన్మోహన్ రెడ్డితో తీయాల్సిన సినిమా ఇవాళ అంటే జగత్ కంత్రి అనమాట. ఎట్లా అంటే మరి ఏంటి, ఏమనాలా దీన్ని? మీ గురించి, నీ కుటుంబం గురించి, లేకపోతే ఆ పవన్ కళ్యాణ్ని విలన్గా, చంద్రబాబుని విలన్గా, లోకేష్ని విలన్గా చూసిన సినిమా ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం, ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం తీసిన సినిమాని నువ్వు ఫైబర్ నెట్లో ఎలా వేస్తావు? ప్రభుత్వం ఎలా ఏయినిస్తుంది? 2 కోట్ల రూపాయలు దానికి దోచిపెట్టారంటే అసలు దాని ప్రొడ్యూసర్ ఎవరు? వాడ కిరణ్ కుమారా? ఏపీ గవర్నమెంటా? దాని ప్రొడ్యూసరే ఏపీ ఫైబర్ నెట్ అనమాట. ఎక్కడున్నాడు ఆ ఫైబర్ నెట్ చైర్మన్? ఉన్నాడా? పరారా? ఆయన పైన మిగతా కేసులు కూడా ఉన్నాయి. గౌతమ్ రెడ్డి తన కోసం లుక్అవుట్ నోటీసు జారీ అయిన పరిస్థితుల్లో అసలు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఈ కేసులో లీగల్ నోటీస్ వచ్చింది. ఇప్పుడు దీనికి కూడా మళ్ళీ అతను క్వాష్ చేస్తాడా? రేపొద్దున ఏదో మరి కేసు పెడతారు, విజిలెన్సో ఏసీబీయో దిగుద్ది. కేసు వెంటనే మళ్ళీ వెళ్ళటం, క్వాషో లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్స్. మొన్న ఏదో వచ్చినట్టుంది, క్వాష్ వేస్తే మళ్ళీ యాంటిసిపేటరీ బెయిల్ వేసినట్టుగా ఉన్నారు. హైకోర్టు ఏమైనా డైరెక్షన్ ఇచ్చిందంటే మీరు విచారణకు సహకరించండి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మిమ్మల్ని పిలిచినప్పుడు వెళ్ళి విచారణకి సహకరించాల్సిన బాధ్యత మీదేన హైకోర్టు అన్నప్పుడు ఏమయ్యాడా ఐఓ? ఎక్కడున్నాడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్? ఇప్పటికీ కోర్టు అతనికి ముందస్తు బెయిల్ ఇస్తూ విచారణకు సహకరించమని ఆదేశాలు ఇస్తే రామ్ గోపాల్ వర్మని ఎందుకు పిలవలేదమ్మా ఐఓ? ఇప్పటికి ఎన్ని రోజులైంది? హైకోర్టు ఆర్డర్ ఇచ్చి ఇప్పటికి బెయిల్ ఇచ్చి అతనికి 10-15 రోజులు అవుతుంది కదా. ఈ 10-15 రోజుల్లో మధ్యపాడు పోలీసులు ఏమయ్యారు? ఆ రోజు ఎందుకు హడావుడి చేశారు? ఒబ్బో, అసలు ఆయన ఇల్లు పేరేదో ఉందా, ఇంటి పేరేంటి, ఆ డెన్ దగ్గర వీళ్ళందరూ అక్కడ నిలబడటం, అతన్ని ఏదో తీసుకెళ్తున్నట్టు ఇవాళ కోర్టు ఇచ్చింది మీకు డైరెక్షన్, పిలిపించండి ఆయన్ని. ఈ 10 రోజుల్లో ఆర్జీవి ఏ పోలీస్ స్టేషన్ కన్నా వచ్చాడా? ఎవరన్నా ఎంక్వైరీ చేశారా? అంటే ఏంటి హడావిడి? కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆర్జీవీని ఎందుకు పిలిపించలేదు? ఆ మద్దిపాడు స్టేషన్లో, ఒంగోలు స్టేషన్లో పెట్టిన కేసులకు అతన్ని ఎందుకు విచారించలేదు? విచారణకు సహకరించాలి అతను. సహకరించకపోతే కోర్టు మరి ఉల్లంఘన కిందకు వస్తుంది. ఇప్పుడు ఈ కేసు ఇక ఏది జీవి రెడ్డి కేసు మరి ఏం జరుగుద్దో చూడాలి.
రైట్ సార్. ఇప్పుడు ఫైబర్ నెట్లో కూడా జాబులు ఇష్టానికి ఇచ్చుకున్నారు, వాట్సాప్ సందేశాల ద్వారానే జాబ్స్ అలోకేట్ చేశారు. ఇటు విజయసాయి రెడ్డి నుంచి ఇంతమంది, జగన్మోహన్ రెడ్డి ఇంతమంది, ఇలా ఒక్కొక్కరు కూడా ఇంతమంది తీసుకొచ్చి జాయిన్ చేశారని కూడా మనం వింటూ ఉన్నాము. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? మరో పక్క చూస్తే మొన్న ఈ మధ్య దాకా ఒక జర్నలిస్ట్కి ఇటు డిజిటల్ కార్పొరేషన్ నుంచి శాలరీ, ఇటు గవర్నమెంట్ నుంచి శాలరీ, అక్రెడిటేషన్ కార్డులు, వ్యవస్థలను ఇష్టారాజ్యంగా వాడుకున్న పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం 6 నెలల్లోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే వ్యవస్థలను రన్ చేయలేకపోతుంది, వ్యవస్థలన్నీ కలుషితం అయిపోయాయని ప్రచారం చేస్తున్నారు. సో కలుషితం చేసింది ఆయన కదా, ఇప్పుడు నడపటానికి ప్రాబ్లంగా ఉంది. ప్రతి చోట అసలు ఏపీ ఫైబర్ నెట్ పెట్టింది ఎందుకు? జగన్మోహన్ రెడ్డిని సడన్గా పిలిచి ఏపీ ఫైబర్ నెట్ పెట్టిన ఉద్దేశాలు, లక్ష్యాలు ఏమిటి అని మీరు అడగండి. 5 మార్కులు క్వశ్చన్ ఇవ్వండి, 1 మార్క్ అన్నా తెచ్చుకోగలుగుతాడేమో చూద్దాం. ఆన్సర్ షీట్ పెట్టేసి డిజిటల్ కార్పొరేషన్ పెట్టింది ఏంటి, వాటి లక్ష్యాలు ఏంటి, ఎందుకు పెట్టారు, 10 మార్కులు క్వశ్చన్, నీకు సమాధానం రాయి జగన్మోహన్ రెడ్డి అని ఇవ్వాలి. ఏపీ ఫైబర్ నెట్ పెట్టింది ఎందుకు? అవన్నీ కాదు, ఏపీ ఫైబర్ నెట్ పెట్టింది ఎందుకంటే నన్ను హీరోగా పెట్టి సినిమాది, నేను నా క్యారెక్టర్ని హీరోగా పెట్టి సినిమాలు తీసి వాటిని కొనుక్కోవటానికి. ఒక లక్ష్మీభారతి అని ఒక మహాసాధ్వి ఒక ఉంది, ఆమెని ఒక అద్భుతమైన సాధ్వీమణిలాగా చూపించి ఆ సినిమా తీసి కొనిపించటం, లేదా ఇది చేయటం అది చేయటం. మ్యానిపులేటివ్ సినిమాలు, పొలిటికల్లీ మ్యానిపులేటివ్ సినిమాలు తీసి ఆ సినిమాలని ఫైబర్ నెట్ ద్వారా ప్రజలకి చూపిద్దాము అంటే ఉచితంగా. హాల్స్లో చూడరు కాబట్టి, ఎటు హాల్స్లో చూడరు. రామ్ గోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తీసిన ఏ సినిమా ఆడలా, దాదాపు 4 సినిమాలు తీశాడు నాకు తెలిసి. ఆ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒకటి, కమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని ఒకటి, వ్యూహము, శపథము. ఏది కూడా మార్నింగ్ షో చేస్తే మ్యాట్నీకి లేదు. అటువంటి పరిస్థితులు, అటువంటి సినిమాలు తీసిన వ్యక్తికి డబ్బులు పంపు చేసి, జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంపు చేసి ఇచ్చి, ఆ డబ్బుల కోసం అని చెప్పి రామ్ గోపాల్ వర్మ ఉచ్చం నీచం మరిచి పోస్టులు పెట్టి పొలిటికల్ కామెంట్, అది పొలిటికల్ సెటైర్ అంటాడు. పొలిటికల్ సెటైరా? ఆడపిల్లల బొమ్మలకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ తలకాయలు తెచ్చి అతికించటం పొలిటికల్ సెటైరా? నీ మీద తీస్తారు పొలిటికల్ సెటైర్. ఇప్పుడు రేపు పొద్దున జరిగే పరిణామాలన్నీ కలిపి ఒక కథ నేనే రాసిస్తా, నేను కథ రాసిస్తా. ఎవరన్నా సినిమా తీస్తే ఈ రామ్ గోపాల్ వర్మ మీద పొలిటికల్ సెటైర్ తీద్దాం, ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని ఒక రెడ్ టవల్ ఇట్లా భుజాన వేసుకొని, జుట్టు పెట్టుకొని, జుట్టు ఇట్లా పెంచుకొని, కళ్ళజోడు పెట్టుకొని, ఇట్లా ఒక పిచ్చి లుక్స్ తోటి ఉన్న వ్యక్తిని పెట్టి పవన్ కళ్యాణ్ క్యారెక్టరా? బర్రెలక్కతో కూడా పోల్చడం జరిగింది కదా పవన్ కళ్యాణ్. లోకేష్ అంటే లోకేష్ ఎప్పుడు ఎవరో ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ తింటూ ఉంటాడు, అది లోకేష్ క్యారెక్టర్ట. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఇటువంటి సినిమాలు తీసిన ఈ రామ్ గోపాల్ వర్మని చట్టం శిక్షించలేకపోవచ్చు. ఎందుకు అంటే చట్టంలో రకరకాల క్లాజులు ఉంటాయి, ఆ క్లాజుల్లో ఇతను ఫిట్ ఇన్ కాకపోవచ్చు. కానీ కెరియర్ మొత్తం ఆఫ్కోర్స్ అతనికి సినిమాల్లో కెరీరును, ఇంకా నాకు ఇందులో కెరీర్ ఏముంటుంది, కానీ చెప్తున్నా కెరీర్ ఏమి ఇంకా లేదు, అయిపోయింది. అటువంటి వ్యక్తిని మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా గుర్తుపెట్టుకుంటుంది. ఈ రామ్ గోపాల్ వర్మ లాగా మనం ఉండకూడదు అని పైకి ఏదో చెప్తుంటారు, రామ్ గోపాల్ వర్మ మా గురువు, రామ్ గోపాల్ వర్మ మా గురువు అని. రామ్ గోపాల్ వర్మ చేసే పనులని ఆయన శిష్యులుగా చెప్పుకుంటున్నవాడు ఎవడన్నా ఫాలో అవుతున్నాడా? చాలామంది చెప్పుకుంటున్నారు, నేను రామ్ గోపాల్ వర్మ మా గురువు అండి అని. మరి అతను చేసిన పనులన్నీ నువ్వు చేయి. అందుకని ఎవరు కూడా రామ్ గోపాల్ వర్మని, అతని క్యారెక్టర్ని ఇమిటేట్ చేయట్లేదు, అతని క్యారెక్టర్ని ఆదర్శంగా తీసుకోవట్లేదు, అతను చేసిన పనులని ఎవరు చేయట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఈజ్ మిస్ఫిట్ ఇన్ ది సొసైటీ. అతని బిహేవియరు, అతని ఇది కానీ, అతను ఏదో వచ్చి ఇప్పుడు ఏదో ఒక నోటీస్ ఇచ్చారు పోలీసులు, కోర్టు ఏదో రిలాక్సేషన్ ఇచ్చింది, దాని మీద వచ్చి లెక్చర్ ఇస్తున్నాడు. ఆ లెక్చర్ ఇస్తుంటే జర్నలిస్టులు క్వశ్చన్లు అడిగారు.
ఆ జర్నలిస్టులకి సమాధానం చెప్పడం చేతకాల. నువ్వు ఏదో ఒక 4 రిపోర్టర్లను పెట్టుకొని చెప్పడం కాదు కదా. మొత్తం నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్కి పిలిస్తే అందరు రిపోర్టర్లు చాలామంది వచ్చారు. వాళ్ళు క్వశ్చన్లు అడిగితే సమాధానం చెప్పడం చేతకాల. ఇటువంటి వ్యక్తి నిజంగా వీళ్ళందరూ కూడా సిగరెట్ ప్యాకెట్ల మీద పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది. ఈ రామ్ గోపాల్ వర్మ ఫోటో వేసి ఇటువంటి వ్యక్తితో సావాసం, ఇటువంటి వ్యక్తి గురించి చర్చించుకోవటం, ఇటువంటి వ్యక్తి గురించి తలుచుకోవటం సమాజానికి హానికరం అని వేయాలి. రైట్ సార్. ఇంత జరుగుతున్నా కూడా రామ్ గోపాల్ వర్మలో అసలు మార్పు వచ్చినట్టు ఎక్కడ కనిపించట్లేదు సార్. ఆయన వ్యక్తిగత విషయాలు తీసి పక్కన పెడితే వ్యక్తిగత ఆరోపణలు కూడా ఆయన పైన చాలానే ఉన్నాయి. అవన్నీ తీసి పక్కన పెడితే నేను వ్యూహం సినిమాకి ముందే చెప్పాను ఇక రాజకీయాలకు సంబంధించిన సినిమాలు తీయనని చెప్పి మొన్న రీసెంట్గా చెప్తున్నారు. అండ్ ఇంకొకటి మీకు డబ్బులు ముట్టాయంటే నాకు ఎటువంటి డబ్బులు ఎవరి దగ్గర నుంచి రాలేదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ అయింది. ఇంకా మరో పక్క చూసుకుంటే ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ఐఎమ్ ఇన్ ఈజ్ ఇన్ ఐఎమ్ అవుట్ అని చెప్పి కూడా ఒక సెల్ఫీ రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ అరెస్ట్ చేసుకుని నన్ను కావాలంటే నేను జైల్లో కూర్చొని స్టోరీలు రాసుకుంటా అని మాట్లాడుతున్నారు. సో ఎక్కడ కూడా ఇంత జరిగినా కూడా ఆయనలో ఇంత మార్పు కూడా కనిపించట్లేదు. సో ఇక మీదటైనా కూడా మరి ఆయన పైన కఠినమైన యాక్షన్ తీసుకుంటే తప్పించి మార్పు రాదంటారా? సో ఇక మీదటైనా ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుందంటారా? మీరేం చెప్తారు? అంటే ఒక ఉన్మాదం, ఒక సమాజాన్ని ఏ విధంగా ఉన్మాదం పట్టి పీడించిందో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వీళ్ళంతా ఫిలిం సైకోలు. ఏది ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ, లేకపోతే శ్రీరెడ్డి, లేకపోతే పోసాని కృష్ణమురళి, ఇదొక అధ్యాయం. అది పొలిటికల్ సైకోలు వాళ్ళు. ఎవరు? ఆ కొడాలి నాని, లేకపోతే వల్లభనేని వంశీ, లేకపోతే ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మరి అనిల్ కుమార్, లేకపోతే రోజా. ఒక ఉన్మాదం, ఒక రాజకీయ ఉన్మాదం. ఎట్లా జగన్మోహన్ రెడ్డి ఇలా ఉన్మాదుల్ని పెంచి పోషించారో మనం ఆ సోషల్ మీడియాలో చూసాం. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ బోరగడ్డ అనిల్ పరిస్థితి ఏంటి? ఆ మన్విత్ రెడ్డి అనేవాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మనం చూసాం హరికృష్ణారెడ్డి ఎక్కడ స్టేషన్లో చుట్టూ, జైళ్ళ చుట్టూ తిరుగుతున్నారే ఆ కుటుంబాలు, వాళ్ళ తల్లిదండ్రులు. అంటే తను ఉన్మాదిగా ఇంతమంది ఉన్మాదుల్ని పెంచి పోషించాడంటే జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం అక్కడే కనపడుతుందన్నమాట. ఇప్పుడు అసలు ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా అదేనమ్మా. ఏంటి? ఈ రాష్ట్రాన్ని ఉన్మాదరహితంగా మార్చండి. సోషల్ సైకోల భరతం పట్టారు. మీరు అరెస్టులు చేశారు, జైళ్ళకు పంపించారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు మేము ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకున్నాం అంటే వదిలేస్తారా? పోసాని కృష్ణమురళి మాటలన్నీ పోతాయా? ఇప్పుడు ఎయిర్లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పచ్చి బూతులు తిట్టాడు, ప్రెస్ మీట్ పెట్టి అలా తల్లిని నిందించిన పరిస్థితి. ఏమయ్యాయి అవన్నీ కూడా? శ్రీరెడ్డి అసలు ఆమె మాట్లాడిన వీడియోలు అసలు మామూలు సభ్య సమాజం ఇంకా ఎవరు చూడని వినని పరిస్థితి అన్నమాట. అంటే ఆమె కూడా బహిరంగ లేఖలు, క్షమాపణ లేఖలు రాసింది. క్షమించేస్తారా? ఇప్పుడు ఇతనే అన్నాడు ఇక నేను భవిష్యత్తులో ఆర్జీవి ఏమంటున్నాడు, ఇక రాజకీయ సినిమాలే తీయను అన్నాడు. పొయ్యిలో పిల్లి కూడా అట్టాగంటది. రేపొద్దున అసలు ఎవడింట్లో పోకూడదు, ఎవరింట్లో వెన్న తినకూడదని వెళ్తుంది, తింటుంది, కొట్టించుకుంటుంది. ఎక్కడికి పోద్దా బుద్ధి? ఇప్పుడు పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోనే పోయేది. ఇక్కడ దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ప్రజలు ఇచ్చిన తీర్పు మ్యాండేట్ లక్ష్యం అదే అన్నమాట. వాళ్ళు వదిలేస్తే కుదరదు కదా. ఇప్పుడు దీనిపైన జీవీ రెడ్డి ఏం చేస్తాడో చూడాలి. ఇప్పుడు ఈ పెట్టినటువంటి లీగల్ నోటీస్తో పరిమితం అవుతారా? దానిపైన విజిలెన్స్, ఏసీబీ విచారణలు ఎక్కడ దాకా ఆర్జీవీని లాగుతారో చూడాలన్నమాట. ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎట్లా ప్రజాధనం పప్పు బెల్లాల్లాగా దోచిపెట్టారు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు. ఫైబర్ నెట్ ఏంటి, 1360 మంది సిబ్బంది ఉంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ 3 అంటే ప్రభుత్వ ఉద్యోగులు. మిగతా 1357 మంది వైసీపీ ఇళ్లలో పనిచేసేవాళ్ళు, పని మనుషులు, డ్రైవర్లు. నీ ఇంటి ట్యూషన్ నీ పిల్లలకి చెప్పే వాళ్ళకు కూడా అక్కడ ఇచ్చారే. అసలు ఆ మధుసూదన్ రెడ్డి అతను ఫార్మర్ ఎండి ఒక 75 మందికి ఇచ్చి పారేశాడంట. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వంట. వాట్సాప్లోనే పంపిస్తారు. నువ్వు ఈ రోజు నుంచి జీతం తీసుకోవటమే, పని చేయమని కాదు. ఒక ఫోన్ కాల్, మా వాడు వస్తున్నాడు, మరి రేపొద్దు నుంచి అతనికి అటెండెన్స్ వేయండి, ఆఫీస్కి రాడు, మామూలుగా 1వ తారీఖు వేసేయండి. జెండా పట్టుకుని పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి అంటే తిరిగినాడికి 75,000 జీతం పెట్టారంట.
3 ఏళ్ళు 75,000 ప్రతి నెల దోచిపెట్టారంటే 1260 కోట్ల అప్పుల్లో ఫైబర్ నెట్. అంటే నువ్వు అనొచ్చు 12 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం ముంచాడండి, ఇది 1260గా అంటావు. అంటే ఒక్కొక్క కార్పొరేషన్ని ఇలా ముంచేశాడంటే ఇక నువ్వు అర్థం చేసుకో. గతంలో మనం విన్నాం సార్, ఫైర్ డిపార్ట్మెంట్ లో కూడా భారతి గారు సిఫార్సు చేస్తే అవినాష్ రెడ్డి ప్రోద్బలం మేరకు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ లో కూడా ఒక 15 మందిని నియమించారని అంటే చెప్పి దీంట్లో కూడా మేడం 5గురిని పెట్టింది. దేంట్లో మేడం అన్నిట్లో ఉంది. ఇప్పుడు దీనిలో 5గురిని పెట్టింది మేడం. సారు జగన్ సార్ ఒక 5గురిని పెట్టాడు. అసలు వీళ్ళిద్దరికి పెద్ద సార్ ఉన్నారు, ఎవరు వారు ఎంపీ అవినాష్ రెడ్డి గారు, ఆయన అసలు 115 పెట్టాడంట. సాయి రెడ్డి ఒక 15 పెట్టుకున్నట్టున్నాడు, మిథున్ రెడ్డి ఒక 25 పెట్టుకున్నట్టున్నాడు. అంటే ఒక్క ఫైబర్ నెట్లో ఇంతమంది దోచేశారు. సాయి రెడ్డి అంటే ఉత్త జీతం ఇవ్వటమే కాదు, అన్ని రకాలుగా ఉపయోగించుకున్నాడు. సాయి రెడ్డి ఆమె ఎవరు శాంతి సిస్టర్స్ కూడా 2 పోస్టులు ఇచ్చారంట. అంటే 3 సాయి రెడ్డి మరి చూసావా ఎట్లా గవర్నమెంట్ జీతాలు ఇప్పించేసి ఏ విధంగా ఉపయోగించుకున్నాడో. అంటే ఒకటి ఇక్కడ ఇష్యూ దీనికి ఒకటే కాదు, మైనింగ్ కార్పొరేషన్ ఏపీఎండిసిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కొన్ని 100 మందిని పెట్టారు అవుట్ సోర్సింగ్. మొత్తం చిత్తూరు బ్యాచ్ అనంట. అంటే అదే కాదు, ఆర్టీజీఎస్లో అసలు వీళ్ళు ఎలా వీటిని ఉపయోగించుకుని అతనెవరో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి 3 లక్షల జీతం, లేకపోతే ఇంకొకటి చిన్న వాసుదేవరెడ్డి 3 లక్షల జీతం. అంటే నువ్వు అనొచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మరి ఆయనకి 375 అంటావా? అంటే అసలు ఎలా వీళ్ళు ఇంతింత జీతాలు పెట్టి ఇంతింత దోచేశారు. ఇవాళ చూసా పేపర్లో అండి, మంత్రులకి పిఆర్ఓలు కావాలను అని చూశాను. పిఆర్ఓ అంటే ఓహో ఎంతరా నాయన జీతం ఎంత పెట్టారా అనుకున్నా, 37,000 పెట్టారంట. అంటే మరి వాళ్ళు ఎలా, ఆయన 3,75,000 జీతం పెట్టడం ఏంటి, మీరు 35,000 జీతం పెట్టడం ఏంటి? ఏదో సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్, సోషల్ మీడియా అసిస్టెంట్ అనే పోస్టులు కూడా చూశాను. ఇవాళ పేపర్లో చూసాను. దానికి ఎంత పెట్టారా అనుకున్నా. కనీసం దానికన్నా ఏదైనా 1,00,000 రూపాయలు, ఏదైనా 2 లక్షలన్నా పెట్టుంటే అప్లై చేద్దాం అనుకుంటే దానికి ఎంత పెట్టారు? 50,000 పెట్టారు. అంటే ఎగ్జిక్యూటివ్ పెట్టచ్చు. అసలు ఆ పోస్ట్ చూసారా? ఎగ్జిక్యూటివ్కి 50,000. మరి ఈ ఎగ్జిక్యూటివ్లకి జెండా మోసిన ఎగ్జిక్యూటివ్కి 75,000 పెట్టారు. కొంతమంది తిరుపతి బై ఎలక్షన్ లో దొంగ ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి 70,000 ఇచ్చారు. అరే 1,00,000, 2 లక్షలు దోచేసిన పరిస్థితుల్లో మరి రాష్ట్రం 12 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిందంటే ఊరికే మునిగింది అనుకుంటున్నావా? ముంచేశారు. రైట్ సార్, ఏపీ ప్రజల నుంచి కూడా రెవెన్యూ రికవరీ చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్ వినిపిస్తూ ఉంది సార్. సో నిన్న చూస్తే పేర్ని నాని గారు కొంత డబ్బులు కట్టడం జరిగింది. ఈరోజు ఆర్జీవీ గారిని కూడా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. సో అన్ని శాఖల్లో కూడా ఇలాగే అవినీతి జరిగింది కాబట్టి అందరి దగ్గర నుంచి కూడా ఇలాగే రికవరీ తీసుకురావాల్సింది, ఇస్తే ప్రజలు కూడా ఆనందపడే పరిస్థితులు ఉంటాయి. సో జరుగుతుందంటారా? అట్లా ఒప్పుకోరు కదా అందరూ ఇవ్వరు. రెవెన్యూ రికవరీ చట్టం ఉంది కానీ ఆ రెవెన్యూ రికవరీ చట్టం అన్నిటికీ అప్లికబుల్ కాదు. ఎగ్గొట్టేవాడు ఇవన్నీ చూసుకొనే ఎగ్గొడతాడు. ఆ చట్టం మనకు వర్తించదు అని తెలుసుకున్న తర్వాతే ఎగ్గొడతాడు. తర్వాత కూడా దాని నుంచి ఎగ్జామ్షన్స్ పొందడానికి చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అది కాదు అంటే వీళ్ళ దగ్గర నుంచి ముక్కుపిండి మళ్ళీ వసూలు చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. అంటే తను అడిగేది ఏంటంటే, మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ దివ్యాంగుల్లో ఇలా చేశారంట. వాళ్ళు దివ్యాంగులు కాదు, వాళ్ళ అంగాలన్నీ బాగానే ఉన్నాయి, కానీ దివ్యాంగుల పెన్షన్ అని చెప్పేసి మరి నెలకి 6,000 4,000 తీసేసుకున్న దాంట్లో ముఖ్యమంత్రి గారు ఫైర్ అయ్యి ఆ దివ్యాంగుల పెన్షన్లు రికవరీ చేయమన్నారట. ఎవరైతే అట్లా అక్రమాలకు పాల్పడి దివ్యాంగుల సొమ్ము కూడా వీళ్ళు మింగేశారంటే చూడరాదు. అంటే ఇట్లా విచ్చలవిడిగా దొరికినట్టు దోచుకోవటం. ప్రతి వాడు కింది స్థాయి కార్యకర్త దగ్గర నుంచి రామ్ గోపాల్ వర్మ కూడా పెద్ద స్థాయి కార్యకర్తే కదా. ఇంకా ఈయన సినిమాలు తీశాడు, వాడు వెళ్ళి దొంగ ఓటేసి వచ్చాడు అంతే. ఇటువంటి కింది స్థాయి కార్యకర్త నుంచి రామ్ గోపాల్ వర్మ వరకు అందిన కాడికి
అందినంత దోచుకున్నారు. ఇన్ని రోజులు రామ్ గోపాల్ వర్మ నీతులు చెప్పాడు. ఏమి నీతులు చెప్పాడు, చట్టం గురించి చెప్పాడు, న్యాయం గురించి చెప్పాడు, అసలు విదేశాల్లో సినిమాలు ఎట్ట తీస్తారో చెప్పాడు, రకరకాల ఉపన్యాసాలు చెప్పాడు, చట్టం అంటే ఏంటో చెప్పాడు. నేను ఎప్పుడో ట్వీట్ పెడితే ఆ ట్వీట్కి ఒకే సమయంలో నేను ట్వీట్లో పెట్టిన వాళ్ళకి కాకుండా వాళ్ళ అభిమానులకి ఒకే సమయంలో 3 చోట్ల ఒకే మనోభిప్రాయాలు ఎలా దెబ్బతిన్నాయి అని పెద్ద అమాయకంగా క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మనోభిప్రాయం ఎట్టుంటుందో మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఊరికే మేధావిలాగా పోజు కొట్టినంత మాత్రాన్ని సరిపోదు, మేధావిలాగా ప్రవర్తించాలి సమాజంలో. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ చేసిన దీన్ని నేనేమంటాను అంటే ఈ చోరీ బయటపడ్డది. ఏదో సినిమాలో మొన్న ఏదో సినిమా చూసా, అట్లా దొంగతనం చేయటం తప్పు కదా అంటే నేను చేసింది దొంగతనము కాదు తస్కరించుట అంటాడు. అట్లా ఈ తస్కరణ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.